దంపతులను ప్రభా మీరు దీవించి ఆశ్రయించి మీరు ఇచ్చేటువంటి స్వాస్థ్యమైనటువంటి కుమారుడిని బట్టి ప్రభా మీకు స్తుతి వందనాలు చెల్లించున్నాం. బాబు రితిక్ రోషన్ పై మీ దీవెనలు కుమ్మరించండి. బాబును ప్రభా ప్రతి దినము మీ కృపలో భద్రపరిచారు. ప్రతి వారము మీ ఆత్మతో అభిషేకించారు. ప్రతి నెల మీ సన్నిధి బిడ్డ మీద ఉంచారు. 12 మాసాలు నిండి ప్రభువా ఈ మొదటి సంవత్సరాన్ని సంపూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోనికి అడుగుడుచున్నటువంటి బాబుపై మీ దీవెనలు కుమ్మరించండి. ఈ బిడ్డ ఉద్భవించడం ద్వారా మీరు కుటుంబాల్లో మీరు కలుగు చేసినటువంటి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని బట్టి ప్రభువా మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించున్నాం. మరి జరుగుతున్నటువంటి యొక్క జన్మదిన ఆరాధన అంతట్లో సహాయం దయచేయండి మా ప్రభు. అలాగే ఇరుపక్షాల తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాగర్ యొక్క తల్లిదండ్రులు మరి నా పదనాగరాజు గారి కొరకు కృపమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మహాలక్ష్మి ఈ బిడ్డ ఉద్భవించడం ద్వారా ఇరు కుటుంబాల్లో మీరు కలుగు చేసినటువంటి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతి వందనాలు చెల్లించున్నాం. జరుగుతున్నటువంటి ప్రార్థనా కూటానికి ఆహ్వానించబడిన మీ సేవకులను బట్టి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఆహ్వానించబడిన బంధువులను బట్టి సంఘ బిడ్డలను బట్టి మా ప్రభువా పెద్దలను బట్టి డెలిగేట్ గారిని బట్టి ప్రభువా మీకే స్తుతి వందనాలు చెల్లించున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుమో. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుమో. నరులందరి మీద నాయాత్మ నోంతనని పరలోకపు తండ్రి పలికే వేదమోనందో. పరిశుద్ధాత్మను గోరమో. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుమో. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుమో. పరిశుద్ధాత్మలేనిది వేదగామ పఠనము కాదది. వేదగామ పఠనము కాదది. నరచీకటేంట సరకులు వెదకు రీతి పాల్మరు వెదకి నన్ను నిరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మలేనిది వర్షము లేని పైరు చందమేయది. వర్షము లేని పైరు చందమేయది. పరబోధకముల వార్తితమైన పనులు జీవరహితములై అనుభవముగా నీవయ్యుండు. పరిశుద్ధాత్మలేనిది యేసు ప్రభుని ఎరుగొటెరుగుట కాదది. యేసు ప్రభుని ఎరుగొటెరుగుట కాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకు కాదది. దుర్దేశాలను గొప్పయురులంద
ఆశ్రయము, నా కేడము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము హర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదించును. దేవుని వాక్యం ఇంత పర్యంతము. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి కాలం అంతా కూడా ప్రభువా ఈ కుటుంబాన్ని చల్లని రెక్కల కింద మీరు భద్రపరిచి ఉన్నారు. ప్రత్యేకముగా నీ దాసులు నాయన నాగరాజు గారిని, వారి సతీమణి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. వారి కుమారుడు సాగర్ని బట్టి, వారి సతీమణి మహాలక్ష్మిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి బిడ్డ నాయన రితిక్ రోషన్ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డలు నాయన సంవత్సర కాలం అంతా నీ చల్లని రెక్కల కింద భద్రపరిచారు ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో తెలియజేసినటువంటి విధముగా సంవత్సరమైనటువంటి దయా కిరీటమును నా తండ్రి బిడ్డకు మీరు దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా బిడ్డకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును, మంచి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన బిడ్డకి ఇచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి నాయన తల్లిదండ్రులు, నాయన అమ్మమ్మలు, తాతలు అందరూ కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతోటి ప్రభువా ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా పరిశుద్ధాత్మదేవ తండ్రి కొద్ది నిమిషములు తండ్రి ఈ వాతావరణాన్ని మీ స్వాధీనములకు తీసుకునండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు తండ్రి. అయ్యా ఇదిగో నాయన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంతో, సంతోషంతో జరిపించుకుంటున్నటువంటి ఈ ప్రార్థన కూడిక అంతటినీ ప్రభువా నీ నామానికి మహిమకరముగా, జయకరముగా జరిగించండి ప్రభువా. చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డ అనేకమైనటువంటి జన్మదినములు నా తండ్రి తన జీవితంలో జరుపుకోవడానికి సహాయం చేసి ఈ సమయమందు నీ సేవకులు నాయన నీ పరిశుద్ధ లేఖనాన్ని పంచుకోబోచుండగా పరిశుద్ధాత్మదేవ నీ దాసుని ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ జీవపు మాటలు నీ దాసుని నోట ఉంచి తండ్రి ప్రత్యేకంగా మరొకసారి నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. వాతావరణాన్ని స్వాధీనంలోకి తీసుకునిమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివ సిల్వలో. మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. మరి ఈ సమయంలో మన మధ్యకు మరి మన ప్రియులు పాల్బాబు పాస్టర్ గారు వచ్చి ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని కృపమ్మ గారిని వారు ఆశ్రయించి వారికి ఇచ్చిన కుమారుడు దయాసాగర్ని మహాలక్ష్మి బట్టి వందనాలు చెల్లిస్తూ వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని ఫలభరితం చేసి రితిన్ అనేటటువంటి కుమారుడు దేవుడు వారికి, రితిక్ రోషన్ అనేటటువంటి కుమారుడు దేవుడు వారికి బహుమానంగా ఇచ్చినందుకు, స్వాచ్ఛంగా ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వారి కుటుంబానికి, స్థానిక సంఘ కాపురయ్య గారికి, అమ్మగారికి, అదే రీతిలో డెలిగేట్ గారికి, సంఘ పెద్దలకు చేరువచ్చిన వారి యొక్క స్నేహితులకు, బంధువులందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దయాసాగర్ యొక్క వివాహ కార్యక్రమంలో ప్రతి విషయాల్లో నాగరాజు గారు మమ్మలను సంప్రదించి
ప్రతిదీ ఆహార పదార్థాల దగ్గర నుంచి కార్డులు వేసే దగ్గర నుంచి కూడా మరి వివాహములు అంతా కూడా మరి ప్రార్థనాపూర్వకంగా జరిగించారు. అలాగే మేము ఈ ప్యారిష్లో చేసిన తర్వాత వెళ్ళబోయేటప్పుడు పాస్టర్ గారు నేను వారి గృహాన్ని దర్శిస్తూ వచ్చి పాస్టర్ గారు మరి మహాలక్ష్మికి బైబిల్ గిఫ్ట్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక కుమారుని ఇవ్వాలని చెప్పి అమ్మగారు చెప్పినప్పుడు నేనన్నా అప్పుడేనా అని చెప్పండి, లేదు నాగరాజు గారు మా బాధ్యత తీరిపోద్దండి అన్నప్పుడు మరి నాగరాజు గారికి తాతగారిగా ప్రమోషన్ దేవుడిచ్చినందుకు వందనాలు. మరి దేవుని కృపలో ఈరోజు మరి ఇలాంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క మొదటి బర్త్డే జన్మదిన వేడుకను దేవుడు జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుడు వాతావరణాన్ని కూడా చక్కగా ఉంటుంది, ధైర్యంగా ఉందా మనం దేవుని కృపలో. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. ఈ కార్యాలను బట్టి ఈరోజు ఇంత గంభీరంగా మొదటి జన్మదిన వేడుక జరుపుకోవడానికి దేవుడు నాగరాజు గారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మికుంచును గనుక నాకు సహాయం కలుగు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మిక ఉంచుతామో బిడ్డల విషయాల్లో బిడ్డలు పెంచే విషయాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. ఎంతో సంతోషం. ఈరోజు మరి నాగరాజు గారు మనవును చూసుకుని కృపమ్మ గారు అదేవిధంగా దయాసాగర్ లక్ష్మి కొడుకును చూసుకుని ఎంత ఆనందపడుతున్నారండి. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడని మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. 8వ వచనంలో యెహోవా తన జనులకు ఆశ్రయం, తను నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా దావీదుకు తోడైనట్లుగా మరి నాగరాజు గారి కుటుంబానికి తోడుగా ఉన్నాడు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు. దేవుడు తన స్వాస్థ్యమైనటువంటి రితిక్ రోషన్ దేవుడు ఆశ్రయించే విషయంగా మరొక నూతన సంవత్సరం అనేటువంటి అనేక దయా క్రీడాలు బిడ్డకు దయచేయాలని ఇక్కడ చేరినటువంటి మనమందరం కూడా ఆ బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. మరి ఎవరు కానటువంటి బిడ్డలు దయాసాగర్కు లక్ష్మికు దేవుడు వారికి కాపురమే నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు వారి కాపురగా ఉంటాడు. కాబట్టి యవన కాలంలో వారి దేవుని యొక్క పరిచర్యలు దేవుని భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడాలని మరి ఇచ్చినటువంటి చిన్న కుమారుడు చిరంజీవి రితిక్ రోషన్ కూడా మరి నూతన సంవత్సరం దయాక్రీడాన్ని దేవుడు దయచేసి ఈ సంవత్సర కాలం మొదటి రోజు నుండి మరలా మరొక దయాక్రీడ వచ్చే వరకు బిడ్డ వయస్సునందును విద్యందును జ్ఞానముందు దేవుని వదిలినట్లుగా దేవుడు తన కృపను బిడ్డకు తోడుగుంచాలని మనం చేస్తూ ఈ మాటలు ముగించున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ గురువులకు వందనాలు చేస్తున్నాను. 9వ వచనం చదువుకున్నామండి. ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలను. నీంటి ద్వార బంధముల మీదను, గముల మీదను వాటిని వ్రాయవలను. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. జన్మదిన ఆరాధన జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డ రితిక్ రోషన్కు ప్రభుపేట శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు కుటుంబాలను ఫలభరితం చేస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరి అలాంటి ఆజ్ఞ ప్రకారము మరి సాగరు మహాలక్ష్ములను దేవుడు ఆశీర్వదించాడు. వారి వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సత్సంతానాన్ని దేవుడు ప్రసాదించాడు. అయితే దేవుడైనటువంటి యెహోవా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు గ్రంథస్థం చేసి ఉంచారు. మొదటిగా మనము మన బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచే విధానాన్ని గురించి వెల్లడిపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో అందరికీ తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవాను నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. దేవుడు మిమ్మల్ని కుటుంబ జీవితంలో ప్రవేశపెట్టిన తర్వాత దేవుణ్ణి మీరు ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. పాస్టర్ గారు చెప్పారు ఇప్పటి వరకు. మరి ఈ కుటుంబము దేవుని గుర్తిరిగినటువంటి కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, మరి దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము, దేవుని సేవకులకు పరిచర్య చేసేటువంటి కుటుంబము అని చెప్పి పాస్టర్ గారు తెలియజేశారు. అవును, మరి నేను వచ్చినది మొదలుకొని కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించినటువంటి కుటుంబము. ప్రియులారా, తను ప్రేమించినటువంటి వారికి దేవుడు తన ప్రేమ ఆస్తికర్తలుగా చేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. మరి దేవుడు ఈ వధూవరులను ఆశీర్వదించి వారిని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. చక్కటి స్వాస్థ్యమైనటువంటి బిడ్డ రితిక్ రోషన్ను మరి దేవుడు వారికి ప్రసాదించాడు. బిడ్డ దేవుని దయలో, మనుషుల దయలో, సంఘము దయలో జనదినము వర్ధిల్లలాగున మనము ప్రార్థన చేయాలి. అయితే దేవుడైనటువంటి యెహోవా మనకు ఒక మాట తెలియజేస్తున్నాడు. అదేంటంటే, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని మొదటగా తెలియజేస్తున్నాడు. తరువాత నీ బిడ్డలు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వారితో నీవు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాడు. మన బిడ్డలకు మరి చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని బిడ్డలకు అందించాలి, దేవుని మాటలు నేర్పించాలి. తల్లి
బిడ్డలకు ప్రథమ ఉపాధ్యాయురాలు మా మహాలక్ష్మి, నీవు నీ బిడ్డకు ఒక టీచర్ లాంటి దానివి. నీ బిడ్డను చక్కగా దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకుని వస్తే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడెన్నో దానిలో నుండి తొలగిపోవడం అని చెప్పి వ్రాయబడింది. తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రాకుండా బిడ్డలు రావాలంటే ఎలా వస్తారండి? కాబట్టి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రావాలి, మీతో పాటు మీ బిడ్డను తీసుకుని రావాలి. మీ దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమైన బిడ్డలను దేవుని సన్నిధికి మీరు తీసుకుని వచ్చి దేవుని మార్గంలో నడిపించాలి. అదే దైవజనుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీరు మీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వారితో నీవు మాట్లాడవలెను. బాసికముల వలె వారి నొసలకు కట్టాలి, ద్వారబంధములకు కట్టాలి. దేవుని మాటలు ద్వారబంధాలకు తెలియజేయాలి. మరి ఆ రీతిగా దేవుణ్ణి మహిమపరచడానికి మరి దేవుడు ఈ దంపతులను ఆశ్రయించాలని, ఈ బిడ్డ వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును సంఘము దయందును దినదినము వర్ధిల్లినట్లుగా परिशुद्धात्मा देव से भी आगे बढ़ने का मौका कोई भी नहीं दे सकता, क्योंकि वो जिंदा खुदा है, अपने लिए कुर्बान हुआ और अपने जीव उठा, अपने वापस आने वाला है. हालेलुया. ఎవరి మాట చెప్పరేమో బహుశా మీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, రైట్? హల్లెలూయా. కానీ ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు. భాషలు వేరైనా మతాలు వేరైనా పరలోకం చేర్చగల ఏకైక మార్గం యేసు మార్గం. Jesus is the only way to reach the kingdom of God. Without Jesus you can't enter the kingdom of God. మోక్షానికి వెళ్ళాలన్నా స్వర్గానికి వెళ్ళాలన్నా యేసు దగ్గరికి రావాల్సిందే. Without Jesus you can't enter the kingdom of God. స్వర్గానికి యేసు లేకుండా చేరలేవు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ద ఫస్ట్ బర్త్డే యానివర్సరీ ఆఫ్ లిటిల్ ప్రిన్స్ అని పేరు పెట్టినట్టున్నారు. హల్లెలూయా. రైట్? రితిక్ రోషన్. మా తాత ఒక మాట అనేవాడండి, అద్దాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదంట. అర్థమైందండి? అడ్డాల నాడే బిడ్డలు, గడ్డాల నాడు బిడ్డలు కాదంట. అంటే తల్లి తన యొక్క ఒడిలో అడ్డంగా బిడ్డను పడుకోబెట్టుకొని తల నిమురుతూ సంతోషంగా ఆనందంగా పాలిస్తుందట. అది మంచి తల్లి యొక్క లక్షణం. అదే కంటకురాలైన స్త్రీ అయితే, గయ్యాలైన భార్య అయితే మీరేమనుకోవద్దు అమ్మలారా ఇలారా అని తల కొట్టి కొట్టి తాపేస్తుందట. ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ the worldly lady and the spiritual lady. ఆత్మీయమైనటువంటి స్త్రీకి లోకానుసారమైన స్త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. యాక్చువల్గా నేను క్రిస్టియన్ కాదండి, అసలు సిసలైనటువంటి పఠాన్ జాతికి చెందిన పక్కా ముస్లింని. The Pathans are the stone-hearted people. They don't have love and compassion at all. దయ, జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యం ఏ మాత్రం ఈ జాతిలో ఉండదండి. అలాంటి పాషాణ హృదయం జాతిలో నుంచి 1984లో పరిశుద్ధుడైన యేసయ్య నన్ను కొన్నాడని తన రక్తం ఇచ్చి. హల్లెలూయా. 1985లో కాలేజీలో లెక్చరర్గా పనిచేసే దినాలలో దేవుడు మరలా మాట్లాడాడు. అక్బర్ లే స్వార్థ ధ్వజం ఎత్తుకొని నడువు అన్నాడు. పిలిచింది ఆయన. నాటి నుంచి నేటి వరకు 1985 నుంచి 2026 41 సంవత్సరములు అడ్డు అదుపు లేకుండా దేవుని యొక్క మహాసంకల్పం చొప్పున 41 సంవత్సరాలు సేవలు ఆ దేవదేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, చంద్ర ఇట్స్ బెస్ట్ ఫ్రెండ్. మీరు రావాలి సార్ అని అంటే తప్పనిసరిగా రావటం జరిగింది. లేట్ అయింది, క్షమించండి. రైట్, సమయానికి వచ్చి అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ. నిజంగా ఈ చిన్నారి బిడ్డ
మీకు తెలుసో లేదో, ఈమె కడుపులో ఉన్నప్పుడు ఈ బిడ్డ, అవునా? అప్పటికి 5వ నెల ఉన్నప్పుడు, 5వ నెలలో ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో దేవుని ఆత్మ ప్రేరేపణ నాకు కలిగి దేవుడు పలికించాడు, నీకు మగపిల్లవాడు పుడతాడని చెప్పానండి. అవునండి కాదా? అవునా? గాడ్, హల్లెలూయా. కారణం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ లీడింగ్ ద రైట్ పీపుల్ టు ద రైట్ పర్సన్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడండి. కడుపులో ఉండగానే చెప్పాను కొడుకు పుడతాడు అని, అలాగే జరిగింది. అవునా? యేసు ప్రభువు కూడా మరియమ్మ కడుపులో ఉండగానే ఆయనకి పేరు పెట్టారండి. ఏం భాస్కర్ కరెక్టేనా? యేసు ప్రభు వారు జన్మించలా, మరియ గర్భంలోనే ఉన్నారు. ఉన్నప్పుడు దేవదూతల చేత పేరు పెట్టబడ్డారు. కాబట్టి అలనాడు సౌలును తన తల్లిదండ్రులు వసపోసి రంగరించి సో రసపోసి రంగరించి పిల్లవాడిని పెంచారండి. ఎలాగంటే ఒక్క వర్షం చూపించి ముగించేస్తా. దినవృత్తాంతాల ద్వితీయోపదేశ కాండము ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ద్వితీయోపదేశ కాండము బైబిల్ లేకుండా చెప్పడం నా వల్ల కాదండి. ఆరవ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నాకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. లక్ష్మి యొక్క బాధ్యత ఇది. తన బిడ్డను పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవాని ప్రేమించాలి, యేసు ప్రభువును ప్రేమించాలి అని ఆ ముచ్చట్లు మాత్రమే చెప్పాలి. ఇంకా మిగతా విషయాలు, భార్యాభర్తల యొక్క తగాదాలు పిల్లల ముందు ఎప్పుడు మాట్లాడకూడదండి. పిల్లల్ని ముందు పెట్టుకొని మాట్లాడతారు, అదే నేర్చుకుంటారు పిల్లలు. కానీ ఈ చిన్నారి బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే దేవుని యొక్క మాటలతోనే ఆ బిడ్డలు పెంచాలి. వసపోసి రంగరించి పెంచితే సౌలు పౌలుగా ఏ విధంగా పనిచేశాడో ఆ విధంగా దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. స్తోత్రాలు జయించున్నాం ప్రభువా. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కరుణా వాత్సల్యతను బట్టి ఇదిగో మా ప్రియ సహోదరుడు దయాసాగర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసరాలు లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దంపతులను ప్రభావ మీరు దీవించి ఆశ్రయించి మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బిడ్డను బట్టి మీకు వందనాలు. బిడ్డకు మీరు ఇచ్చిన సంవత్సరమైన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. సంవత్సరంలో జరుగుతుండగా మీ క్రియలను నూతన పరచాలని సెలవిచ్చిన దేవా, బిడ్డ వయసునందు జ్ఞానమందు మీ దైదును సంఘం దైదును దినదినము వర్ధినట్లు సహాయం చేయమని, ఇటువంటి జన్మలను అనేక తన జీవితంలో జరుపుకోవడానికి కృప దయచేయమని, మా కూడి వచ్చిన బంధువులను సంఘ బిడ్డలను యావన్ మందిని మీరు ఆశ్రయించమని, మా ప్రభు అయిన యేసు మానుదిన ఆహారమును మా దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారము అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనను తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రేక దేవుని దీవెన ఆయన కృపా ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. కలతేవలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే. నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి, ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను. అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే. తన
తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. ఋతువులు మారిపోగా కాలమిట్టే దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే. రాసే నీ వెళ్ళు చూసి, నవ్వే నీ పెదవి చూసి, మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగే దూరమానాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనగా ఎండా వాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక్క వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగిస్తా, అదరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే జీవిస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలుమ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో.
ఉంది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే. చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిగా నీపై వాల. ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి జంట కలవగా. జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపేలా కన్నయ్యా 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 కన్నయ్యా. పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే. మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే. హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా. లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా. సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే గల మల్లె తోటలో విరులా సిరులే తోడే నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా
లోకం నువ్వేరా కన్నయ్యా, నా ప్రాణం నువ్వేరా. ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే. గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే. అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి, గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా, నా హృదయం నువ్వేరా కన్నయ్యా, నా లోకం నువ్వేరా కన్నయ్యా, నా ప్రాణం నువ్వేరా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది
ఓహో లా 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 లా. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాను చూసి నీ సొల్లేసి ఏసేకేగా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చైందెల్ల. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసే వాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాటి కళ్ళు. కూసింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప, నీ ఎవ్వరం వరదా ముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ. నిద్రని మింగే హుండే సయ్యాలేసేసి. చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క జారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాను చూసి నీ సొల్లేసి ఏసేకేగా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. Rum pum pum, rum pum pum.
లేపేస్తే భూకంపం హే దమ్ 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 ఫ్లోర్ మీద హోరు గాలి రప్పిద్దాం పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతమంటే నమ్మవేలా చీకాకు లేనివో పీకాకులాగా నువ్వు చిందేస్తే గోరగోలా ఏరో ఏడ నుంచి వచ్చి గుచ్చుకున్నా నేరో మైండ్ గాళ్ళు పీక పట్టుకున్నా సోరో సంద్రం నిన్ను ముంచుతున్నా టుమారో మనతోటి బట్టడినా చూసినావులే చాలా